అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజగణానహం స్పృశామి యత్ పద్మజ శంకరాదిభిః విమృగ్యతే రంధిత మానసైః సదా. ఓహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్యభావేన విమోహితం జగత్ చలస్యజస్రం చరణాదివర్జితః సంపూర్ణ ఆనందమయోతిమాయికః. యత్పాదపంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథీ భవవిరించి ముఖాన్ పునాతి సాక్షాత్ స ఏవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. అది స్తుతిస్తుంది. ఓ జగన్నివాస, మీ చరణకమల ధూళి కణములను స్పృశించి నేను కృతార్థురానైతి. ఆహా అని అదృష్టమనవచ్చు. బ్రహ్మ, ఈశ్వరుడు మొదలు దేవతలందరూ కూడా ఏకాగ్రతతో సదా మీ పాదారవిందమును అన్వేషించుతూ ఉండు. నేడు నేను వాటిని స్పృశించుదని. ఆహా, నా అదృష్టం నిధులకు ఏమిటి, ఎంత గొప్పది. నేను ధన్యురాడైంది. రామచంద్ర ప్రభో, నీ లీలలుకడు చోద్యములు మానుష వేషముతో నీవు జగత్తును మోహింపజేస్తూ ఉన్నావు. నిశ్చయముగా నీవు సర్వవ్యాపివి, నిరాకారుడవు. కరణచరణాది అంతులు లేకుండాను మానవ రూపమును దాల్చి సదా సంచరిస్తూ ఉన్నావు. పూర్ణ ఆనందముడవు నీవు, మాయాతీతుడవు. ప్రభువు, మీ జన కమల పరాగము చేత పవిత్రమైనటువంటి గంగా నది శివుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ పవిత్రం చేయుచున్నది. నీ చరణ స్పర్శముల చేతనే గంగాదేవి కూడా పవిత్రమవుతున్నది. ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు అందరూ కూడా పవిత్రమవుతా ఉన్నారు. అట్టి నీ పాదరజము నేడు సాక్షాత్తు నా కన్నులకు గోచరమవుతున్నది. నా పురాకృత పూర్వ పుణ్య విశేషమును ఏమిటి వర్ణించవచ్చును? పరమసుందరులకు మనోహరమైన మానవ దేహముతో మర్త్యలోకమున అవతరించి ధనుర్బాణములు చేకూనిన కమలలోచనైన భగవంతులకు రామనామాంకితుడైన శ్రీహరిని ఎల్లవేళలా నేను భజించదను. ఎవరిని కూడా ఆరాధింపకోరను. స్వామి, శృతులు కూడా మీ జడ కమల ధూళిని అన్వేషించుచూ ఉండును. మీ నాభికమల నుండి బ్రహ్మదేవుడు ప్రకటితమైన మీ నామామృత రసాస్వాదన రసికుడైన శంకర భగవానుడు ఆనందమున ఊరలాడుచుండును. చూడండి, మీ నామామృత రసాస్వాదన రసికుడైన చక్కనటువంటి ఆ ఈశ్వరుడు రామనామాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటాడట. శంకర భగవానుడు ఆనందమున ఊరలాడుతూ ఉండును. అట్టి శ్రీరామచంద్రుని నిందులను నేను నా హృదయమునందు అహర్నిశలో ధ్యానించుదును. బ్రహ్మలోకమందు బ్రహ్మదేవుడు, మహాదేవుడు మొదలగు దేవేశ్వర గణము నారద జగదర్శనములు నిరంతరం నీ పవిత్ర చరిత్రమును కీర్తించుదురు. అలాగే సరస్వతీదేవిను సంతతము ఆనందాశుధారలోకను పురో భాగమును కలుగుచుండును. మీ అవతార చరిత్రమును, మీ గుణగానమును చేయుచుండును. అట్టి పరమాత్మను నేను శరణ వేడుతున్నాను. నా ఎదురుగా ఉన్న శ్రీరాముడు సాక్షాత్ పరమాత్మ తప్ప మరి ఎవరో కాదు. ఇతడు పురాణ పురుషుడు, అద్వితీయుడు, స్వయం ప్రకాశుడు, అనంతుడు, స్వర్గములకు మూలకారణమైనటువంటి వాడు. అట్టి భగవానుడు జగన్మోహకరమైన మాయామహర్షి విగ్రహమును కేవలం భక్తుడు అనుగ్రహించుటకే ధరించినాడు. దీనివల్ల భగవంతుని అవ్యాజ కరుణయే జ్యోతిమగును. పరమాత్మ తానొక్కడే ఉండి విశ్వం యొక్క సృష్టి స్థితి లయములు గావించుటకై తన మాయాగుణములను ఆశ్రయించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర నామములతో విభిన్న రూపములు దాచుచు అట్టి స్వతంత్ర పరిపూర్ణత్వ స్వరూపమును రాముడవైన నీవే స్వామి. ఓ రామ, నీ యొక్క చరణ కమలములను లక్ష్మీదేవి తన హృదయముపై నిలుపుకొని అత్యంత ప్రీతితో లాలించుతూ ఉండును. నీ చరణ కమలను పూర్వం బలిచక్రవర్తి అనొచ్చు సందర్భమున ఒకే ఒక్క అడుగుగా 3 లోకములను కొలిచితివి, ఆక్రమించితివి. అహంకారం, మమకారములైన మనులు నీ చరణములనే నిరంతరం ధ్యానింతురు. అహంకార మమకార రహితులు, అహంకారం మమకారమైనటువంటి యోగులు నీ చరణములను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి?
అహంకార మమకారం లేనివాడు యోగపురుడు. అహంకార మమకార రహితులైన మహానుభావులు మునులు. అంటే అహంకారం మమకారం లేకుండా మునియే, దానికి సందేహం లేదు. ఎవరికైతే అహంకారం ఉండదో, ఎవరికైతే మమకారం అని ఉండదో వారంతా కూడా మునులే అని అర్థం కూడా. ధ్యానిస్తూ అట్టి జనకములకు నేను ప్రణమిలుతూ ఉన్నాను. ప్రభు, ఈ జగత్తులో పూర్వం ఉన్నవాడవు నీవే, జగత్తులు అధిక ఆది కారణముడు నీవే, జగత్తు నీ రూపమే, ఇంకా నీ వేరు కాదు. నిన్ను ఆశ్రయించియే ఈ జగత్తు పరిభ్రమించుతూ ఉన్నది. సర్వ ప్రాణులు వేరువేరుగా కనిపించుతున్నప్పటికీ అన్నిటిలో నీవే ఉన్నావు. సర్వ జగత్తులో ప్రాణులు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నారు, అయినప్పటికీ అందులో ఉన్నటువంటి వారు ఎవరు అంటే పరమేశ్వరుడు కదా. ఎలా మనకు ఒక మట్టి తోటి విడివిడిగా బొమ్మలు తయారు చేసినట్టు ఉంటుంది. బొమ్మలు వేరుగా కనిపిస్తున్నాయి కానీ మట్టి మాత్రం ఒకటే. మట్టి బొమ్మలు చూశారు కదా మనం. ఆ విధంగా చెబుతూ ఉంటుంది, సర్వ ప్రాణులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ అన్నిలో నీవే ఉన్నావు, కానీ వాటిలో నీవు మిత్రుడు కావు. నీవే నానా రూపంలో ప్రకాశిస్తూ ఉన్నావు. అయినను నీవు అన్నిటికంటే పరముడవు, శ్రేష్ఠుడవు. ఓ రామ, ఓంకార శబ్దవాచ్యుడవు, వాక్కులకు అందే పరమ పురుష వాచక శబ్ద అర్థ భేదములకి నీవే సకల ప్రపంచ స్వరూపమై ఉన్నావు. సమస్త శబ్దార్థము నీవే అధికముగా ఉన్నావు. ఓ రామ, ఓంకార అచ్యుతుడవు నీవే అంటున్నావు. అంటే దీనిలో ఇంకొక మనం అర్థం చేసుకోవాలి. ఓంకారం శుద్ధ బ్రహ్మ. ఏ వేదమైనప్పటికీ కూడా మంత్రానికి కూడా ఓంకారం నుంచే ఆరంభమైంది, ప్రణవం నుంచి ఆరంభమైంది. కానీ ఓ రామ, ఓంకార శబ్ద వాచ్యుడవు నీవే అంటే మనం రామనామాన్ని జపిస్తే ఓంకారం ప్రణవం శబ్దం చేసింది. ఓంకారం అందరూ చేయడానికి అర్హత లేదు. ఓంకారం అనేది దానికి కూడా ఒక అర్హత ఉండాలి, ఏదో అక్షరమైన కాదు. అందుకని విష్ణు సహస్రనామాలు ఏముంది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే రామనామ వరాణన ఓం నమ ఇది అని ఉందా? రామనామాన్ని మనం అనుష్ఠానం చేస్తే, రామనామాన్ని ఎవరైనా ఏ సమయంలో అయినా ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా రామనామాన్ని మనం ధ్యానించవచ్చును, స్మరించవచ్చును, జపించవచ్చును. అప్పుడు మనకేంటి? ఓంకారం మనం జపించే ఫలమే వస్తుంది. కనుక అదే దానికి అర్థం చెప్తుంది. సకల ప్రపంచ స్వరూపమైన సప్తమస్తి శబ్దార్థము నీవే అధిష్ఠును ఉన్నాడు భావం. రామా, నీవే కార్యం అనగా ప్రపంచము నీవు, కారణం అనగా మూల ప్రకృతి నీవే. నీవే కర్తవు, నీవే భోక్తవు. నీ సంకల్పము చేతనే సృష్టి జరుగుతున్నది. పొందదగిన ఫలము నీవే, పొందుకు సాధనము కూడా నీవే. నీ ఒక్కడివే అయినను నీ మాయ ద్వారా నీవే అనేక రూపాలుగా వేరువేరుగా ప్రకటనమవుతూ గోచరిస్తూ ఉన్నావు. నీ మాయంటే మోహితమైన బుద్ధి గలవారు తత్వతః నిన్ను గుర్తించలేరు. మోహితమైన మోహం అడ్డొచ్చినటువంటి వారికి నిన్ను గుర్తించలేరు, అనగా నీ యొక్క వాస్తవ స్వరూపము గుర్తించలేరు. రాముడి యొక్క మన యొక్క వాస్తవ స్వరూపం గుర్తించలేదు. ఎందుకు? దేనివల్ల? మోహం అడ్డు రావడం వల్ల. అద్దము ఉన్నది, అద్దం మాలిన్యంగా ఉన్నది, మళ్ళీ పడి ఉన్నది. మన ముఖం మనకు కనిపిస్తుందా? అప్పుడు ఏం చేయాలి? అద్దాన్ని శుభ్రంగా తుడవాలి. మన మనస్సు మాలిన్యమై ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వస్వరూప జ్ఞానం విధంగా గోచరం అవుతుంది. గోచరం కాదు. అప్పుడు ఏదంతా గోచరం అవుతుంది? నిర్మలమనికే మనసు నిర్మలమైన మనస్సు ఉంటుంది. నిర్మలమనికే దర్పణ రహితో రామక దర్శనం పాయ. దర్పణ నిర్మలమైతే మన మనస్సులో ఉన్నటువంటి మనస్సు నిర్మలమైతే, మనస్సు దర్పణం నిర్మలమైతే మన యొక్క స్వస్వరూప జ్ఞానం కనిపిస్తుంది. కావున నీ వాచి తత్వం నీకు తెలియక మాయా మానుష్య రూపమున్న పరమేశ్వరుని సామాన్య మానవుగా భావిందురు. ఆకాశముల వెలుపల లోపల అంతటా నీవు వ్యాపించి ఉన్నావు. అయినను నీవు నిరంజనుడవు, నిర్లిప్తుడవు, అజరుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, జ్ఞానస్వరూపుడవు, సత్స్వరూపుడవు, అవ్యయుడవు. హే ప్రభువో, నేను వివేక శూన్యురాలను, పరమేశ్వర
విషయ జ్ఞానం ఎరుగని దాన్ని పైగా స్త్రీని నీ తత్వం ఏ విధంగా తెలియగలను. అందువలన నీ అనుగ్రహం పొందుటకి అనన్య భక్తితో 100 పర్యాయములు నీకు నమస్కరిస్తున్నాను. దేవా, నేను ఇక్కడ ఉన్నను సర్వకాల సర్వావస్థలయందు నీ పాద కమలములందే దృఢమైన భక్తిని కలిగిందుగాక. ఓ పురుషోత్తమ, నమో వాక్యములు. ఓ భక్తవత్సల, నీకు నమస్కారము. ఋషికేశ, నారాయణ, నీకు శ్రీరామచంద్ర, నీకు ప్రణామము. రామ, సంసార భయమును తొలగించులకు నీ ఒక్కడివే సమర్థుడు. కోటి కోటి సూర్య కాంతిని కలిగి ప్రకాశించుతూ ఉంటాడు. చేతులలో ధనుర్బాణ ధరించిన వాడవు. నీలమేఘ శ్యాముడవు. బంగారు మన్నెతో బంగారు వస్త్రము ధరించిన వాడవు. రత్నముతో పొదిగిన కుండలము ధరించిన వాడవు. పూర్ణ వికాసముల రత్నములు వంటి నేత్రములు కలవాడవు. రామచంద్ర ప్రభో, అనుజులతో కూడిన నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ విధముగా సముఖము నిలిచిన సాక్షాత్ పరమ పురుషుడైన శ్రీరాఘనాథుని అహల్య అనేక విధములుగా ఈ విధంగా స్తుతించినారు. తదుపరి రాముని అనుజ్ఞ కొడుకుని అహల్య వెంటనే తన పతి ఎద్దకు వెళ్ళిపోయినది. అహల్యకే గావింపబడిన ఈ స్తోత్రమును ఎవరైతే భక్తిపూర్వకంగా పఠించువారు సమస్త పాపముల నుండి విముక్తి పొందుదరు అని సాక్షాత్ రామచంద్రమూర్తి వరమించాడు. ఆ పరబ్రహ్మను పొందుదరు. గుడ్రాలైన స్త్రీ కూడా శ్రీరామచంద్ర హృదయంలో నిలుపుకొని ఉత్తరాకాంక్షలో దీన్ని భక్తిపూర్వకంగా పఠించినట్లా 1 సంవత్సరంలోనే ఆమె శ్రేష్టమైన పుత్రుడిని పొందగలదు. ఆ ప్రభు కృపచేత ఆమె సమస్త కోరికలు సఫలమగును. బ్రాహ్మణుని వధించువంటి వాడు కూడాను, గురుపత్నితో రమించిన వాడైనను కూడాను, చోరుడు అయినను, మద్యపానం చేయువాడైనను, తల్లిదండ్రులను సోదరులను హింసించువాడైనను, నిరంతరం భోగాశక్తులై ఉండడి పురుషుడు కూడాను తన దురాచార వృత్తిని విడనాడి హృదయంన విరాజమానుడై శ్రీరాముని భక్తితో నిత్యం స్మరించుచు ఆ ప్రభువును ధ్యానించినచో, ఈ స్తోత్రం పఠించినచో అతను తప్పకుండా ఆ అంతటి ఘోరమైన పాపం నుండి కూడాను విముక్తుడు కాగలడు అని తెలిపినారు. అప్పుడు ఆ తర్వాత మహాదేవ్ విశ్వామిత్రోధ అక్కడి నుండి ఆ అహల్యాశాప విమోచనమైంది. ఆ తదుపరి అక్కడి రామచంద్రుడు బయలుదేరినాడు. అంతరం విశ్వామిత్రుడు లక్ష్మణ సమేతుడై రాఘవునితో, నాయన, ఇప్పుడు మనం జనక మహారాజు పాలన విజయనగరం వెళ్ళదాము. అక్కడ జరుగుతున్న యజ్ఞోత్సవం చూసి నీవు అయోధ్యానగరం వెళ్ళవచ్చు అని పలికను. తదుపరి రాముతో కలిసి గంగను దాటకే తీరం చేరినారు. అక్కడ నావికుడు రఘునందుని చూసి నావను ఎక్కవలదని నిషేధించినాడు. ఆ నావికుడు నా నావ ఎక్కకూడదని నిషేధించినాడు. ఎందుకయ్యా అంటే తస్మిన్ కాలే నావికేన విశుద్ధో రఘునందనః క్షాళయామి తవ పాద పంకజం నాథదారుదృశదో కిమంతరం మానుషీకా చూర్ణమస్తితే పాదయోరితి కథా ప్రధీయసి. ఆ నావికుడికి ఆ జనక పురాణ వెళ్తాన సమయానికి ఆ నావికుడు, ప్రభు కొద్దిగా ఆగండి, ఎక్కడండి అని చెప్పి చెప్తున్నాడు. మీరు ఇంతకుముందే రాతిని నాతిగా మార్చి వేసినారు కదా, ఒక రాతిని ఒక స్త్రీగా మార్చినారు కనుక శిలకును చెట్లకును భేదం ఏమిటి స్వామి? కావున మిమ్మల్ని నావ ఎక్కించుకున్నందుకు ముందు మీ పాదపద్మాలు కలుగుతాను. పాదాంబులంధే విమలం కృత్వా పశ్చాత్పరం తీరమహం నయామి నోచేత్తరి సద్యువతీమరేణ స్యాచ్చేద్ విభో విద్యుకుటుంబ. ఎందుకంటే నాకు ఉన్నది ఒక్కటే నామస్వామి. ఇది కూడా ఈ మనిషి కాడ స్త్రీగానో మారిపోతే నేను ఎలా జీవించాలి? ఈ విధంగా మీ జగతమును స్వచ్ఛముగా కలిగిన పిమ్మట మిమ్మల్ని గంగ పలుకు చేర్చింది. అలా కాకూడదు, మీ పాద ధూయితే నా నౌకని కూడా ఒక యువతిగా మారిపోయిన వల్ల ప్రభో రామచంద్ర, నా ప్రతిలో దుర్భరమై నా కుటుంబంలో హాని కలుగుతున్నా నాయకుడు
శ్రీరాముడు పాదపద్మను కడిగినాడు. అనంతరం వారిని గంగా కాలువ ఒడ్డుకు చేర్చినాడు. అటు నుండి విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై నిధులు చేరుకున్నాడు. ఉదయమే వారు ఉదయ నగరం చేరి ఋష్యాశ్రమ వాటికలో నిలిచినారు. ఆ సమయంలో విశ్వామిత్రుని ఆగమన వార్త విని జనకుడు అత్యంత ఆనందముతో హర్షముతో పూజాసామిత్రుని గ్రహించి తన కులగురువుకు శతానందునితో తన యొక్క గురువు శతానందునితో వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి ఆ విశ్వామిత్రుని పూజించడం. అపర సూర్యుని చంద్రుని వలె తమ కాంతితో సకర్షను ప్రకాశింపజేస్తున్న రఘువంశ దీపకులను సర్వలక్ష్య సంపన్నులను చూచి విశ్వామిత్ర మహర్షిని జగత మహారాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలా దేవకుమారులమైన ఈ ఇద్దరు నరశ్రేష్ఠులు ఎవరి కుమారుడు? వీరిరువురు నరనారాయణుల వలె నా మదికి తోచుతూ ఎంతయో ప్రీతి కలుగుతూ ఉన్నది. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు. విశ్వామిత్రే పూర్వకంగా జనక మహారాజు ఆనందం కలిగించే విధంగా బ్రతుకుతూ ఉన్నాడు. నాయనా జనక మహారాజా, వీరిద్దరు కూడా సోదరులు రామలక్ష్మణుడు, అయోధ్య నగర దశరథ మహారాజు గారి కుమారుడు. నేను వీరిని నా యజ్ఞ సంరక్షణార్థం అయోధ్యాన్ని తీసుకుని వచ్చుకుని మార్గంలో వచ్చినప్పుడు నా ప్రేరణతో మహాపరాక్రమశాలికు రాఘవుడు ఒకే ఒక్క బాణముతో విశ్వఘాతకు తాటకను వధించను. పిమ్మట నా ఆశ్రమంలోకి వచ్చి నా యజ్ఞమును విధ్వంసం చేయుచున్నటువంటి సుబాహుడు రాక్షసులను పరమార్చను. మారీచుని సముద్రంలో పడవేశను. అనంత గంగాధరున్న గౌతమ మహర్షి ప్రయత్రాసనం గౌతమూర్తిని ఆలించిన వెంటనే తన జనకమల ధూళి స్పర్శికే మానవ రూపం ప్రసాదించను. అహల్య చూచిన రాముడు నమస్కరించను. అహల్య చూసిన రాముడు ఆమెకు నమస్కరించను. రాముడే ఆమె నమస్కరించినాడు. ఆమె చక్కగా శ్రీరామచంద్రుని అర్చించినది. ఈ సమయంలో మీ ఇంట పూజింపబడుతున్న శివధనుస్సు చూడడానికి వచ్చి ఉన్నాడు. భూమి ఇంద్రుల రాజులందరూ కూడా శివధనుస్సు చూచినడియు ఎవరిని కూడా ఎక్కువ పెట్టలేకపోయినని విని ఉన్నాడు. కావున ఓ రాజేంద్ర, మహాదేవుని యొక్క ఉత్తమోత్తమైన ధనువు ఇతనికి చూపించము. ఇతడు దాన్ని చూచి శీఘ్రముగా తల్లిదండ్రులను చూపుటతో అయోధ్యకు వెళ్ళవలసి ఉన్నాడు. విశ్వామిత్రుడు పలకగా ధర్మజ్ఞుడు జనక మహారాజు రామలక్ష్మణ పూజారులుగా తెలుసుకుని వారిని విధానంగా పూజించను. అంటే దుమ్మట సత్యము శ్రీ విశ్వేశ్వరుని మహాధనము తెప్పించను. రాముని చూపుని ధీమంతుడు తన మంత్రిని ఆజ్ఞాపించను. మంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాజు విశ్వామిత్రుడితో అడిగను. రాముడు ఆ ధనము ఎత్తి దానికి నారే సిద్ధింపగలించో నిశ్చయముగా నేను అతనికి నా కుమార్తెకు సీతను ఇచ్చి వివాహం చేయదును అని పలికెను. అంత విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముడి వైపు చూస్తూ అలాగే అవుగాక అని ఆశీర్వదించను. మీరు ఆ శ్రేష్ఠమైన ధనమును అమిత పరాక్రమంతో రామునకు వెంటనే చూపము అని పలుకుచుండగానే మహాబలశాలురైన 5,000 మంది ధనుర్వాహకులు వందలా చిరుగండులతో మణులతో భద్రలతో అలంకరింపబడిన శివధనుస్సును లాక్కుని వచ్చినట. 5,000 మంది ఎత్తుకొని కాదు, లాక్కుని వచ్చినట. అంటే అతి కష్టముగా అప్పుడు ఆ మంత్రి మరియు రావణకు ఆ ధనువు చూపెను. శ్రీరాముడు దాన్ని చూచి ప్రసన్న చిత్తుడయ్యను. దృఢముగా నడుము బిగించి ఆ ధనస్సును తన ఎడమ చేతితో అవలీలగా ఎక్కుపెట్టెను. రాజులందరూ చూస్తుండగానే దాని అల్లెత్రాడు బిగించెను. సకల హృదయములకు సర్వస్వమైన ఆ భగవానుడు రాముడు తన దక్షిణ హస్తముతో అల్లెత్రాడిని కొద్దిగా లాగి దశ దిశలు ఊర్జిల్లునట్టుగా ఆ ధనము కొద్దిగా కొంచెం లాగినట్టంటే కొద్దిగా ఇలా అన్నట్ట. దశ దిశల ఆ ధనువు గర్జులుతున్నట్టుగా ఆ ధనువు ఒక్కసారిగా విరిగిన ధ్వనితో దిక్కులు పెక్కటిల్లిపోయింది. స్వర్గ మధ్య పాతాల లోకములందు అన్ని దిక్కులందు విదిక్కులందు మారు రోగినగా ఆ పరమేశ్వరుడి ధనస్సును ఒక్కసారి విరిగేసరికి స్వర్గలోకము పాతాల లోకము అంటే సకల 7 లోకాల్లో కూడా దద్దల్ని భూకంపం వచ్చినట్టుగా దద్దరిల్లిపోయినాయి. మారిందోపోయిన ఈ అద్భుతము ఆకాశం నుండి దేవతలు చూస్తూ ఉన్నారు. దేవతలు రాముడిపై పుష్పవృష్టిని కురిపించినారు. దేవతంతులను బ్రోకెను. అందరూ రాముడు స్తుతించినారు. అప్సరగణములు ఆనందంతో
రావణుడితో నాట్యమాడినారు. ధనస్సు రెండు ముక్కలుగా చూచి మహారాజు జనకుడు రఘురాముని ఆనందముతో ఆలింగనము చేసుకును. అంతఃపురమునందరి స్త్రీలు సీతాదేవి యొక్క తల్లుల ధనుర్భంగ వృత్తాంతం విని మిక్కిలి ఆశ్చర్యంలోనైనారు. దాని తరువాత సర్వాలంకార భూషితే బంగారు పన్నెగల సీత తన దక్షిణాస్తమునందు సువర్ణమయ మార్గం లేకుని మెల్లమెల్లగా చిరునవ్వుతో అతడు చేరను. ఆ ముత్యాహారములు, కర్ణ పుష్పములు, కుటందలు, నూపురములు మొదలగు ఆభరణం ధరించి ఉండెను. పట్టు వస్త్రమును ధరించి అందము కలుగుచుండెను. కాలి అందియలు సప్పడి చేయుచుండగా చిరునవ్వుతో వచ్చి శ్రీరాముని మెడలో ఆ వరమాలను అలంకరింపజేసను. అప్పుడు ఆమె సంతోషము హద్దులు లేకుండెను. అది స్వర్ణమాలతో అలంకరింపబడిన భూడైకమోహుడు శ్రీరాముని రావణులందరూ కూడాను గవాక్షరాల కిటికీలందు అంటే గవాక్షర కిటికీలు రంధ్రములను చూచుతూ ఆనంద భరితులైరి. పిమ్మట సర్వశాస్త్ర పోగి అయిన జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా పలికెను. ఓ మునీంద్ర, విశ్వామిత్ర మహర్షి, మీరు వెంటనే మహారాజుకు దశరథునికి ఆహ్వాన పత్రం పంపుము. ఆయన వెంటనే పుత్రులతో పట్టమహిషులతో మంత్రులతో కలిసి కుమారుడి వివాహోత్సవమునకు రావలేని తెలుపుము. అప్పుడు విశ్వామిత్రుడు అట్లాగే అడుగాక కలిపి శీఘ్రముగా దూతలను దశరథ మహారాజు వారు పంపివేసను. దూతలు వెళ్ళి రాజశ్రేష్ఠ దశరథులకు రాముని యొక్క గొప్పతనమును కీర్తిని తెలిపి వివాహ మంగళ శ్రేయస్ సమాచారం తెలియజేసి శ్రీరాముని అద్భుత కృత్యము గురించి విని దశరథుడు పరమానంద భరితుడైను. పిమ్మట అతడు మిథిలా ప్రయాణంలో తొందరపెట్టుచు మంత్రులతో ఇలా పలికెను. ఏనుగులు, గుర్రములు, రథములు, పటాధరముతో కూడి అందరూ మిథిలకు బయలుదేరుగాక. నా రథము శీఘ్రముగా తీసుకుని ఉండు, ఆలస్యం లేదు. నేను నేడే బయలుదేరును. నేడే కాదు, ఇప్పుడే బయలుదేరును. మా కుల గురువకు వశిష్ఠుడు అగ్నులతో భార్య అరుంధతిని వెంటబెట్టుకుని రాముని తల్లులను తీసుకొని అందరికంటే ముందుగా సాగలను. ఈ విధంగా అందరినీ ప్రయాణింపజేసి రాజర్షి యొక్క దశరథుడు విశాలము రథం అధిరోహించి సమస్త బలగములతో త్వరగా మిథిలకు చేరుకులను. రఘువంశీయులకు దశరథ మహారాజు యొక్క ఆగమన వార్త విని జనక మహారాజు మిత్రులు సంతోషించను. అప్పుడు అతడు తన పురోహితుడైన శతానందని వెంట తీసుకుని ఎదురుగా వెళ్ళి స్వాగతం కలిగి పూజారుడు దశరథుని అధోరితంగా సత్కరించి పూజించను. తర్వాత లక్ష్మణుని వెంట తీసుకుని రాముడు తండ్రి పాదములకు నమస్కరించను. అంతటి దశరథ మహారాజు ప్రసన్నుడై రామునితో, రామా, వికసించిన పద్మం వంటి నీ ముఖముని చూడగలుగుతున్నాను. అదృష్టవంతులను మునీష్ఠుని అనుగ్రహంతో అన్ని విధములుగా నాకు శ్రేయస్సే కలిగింది అని పలికి అతడు తన కుమారుని పరుమాల హృదయంలో కట్టుకుని అతని మస్తకమును ఆఘ్రానికి బ్రహ్మానందమైన అత్యంత హర్షముందు ఊరగాడుచున్నట్టు మునిగిపోయిను. తదనంతరము జనక మహారాజు అతని రాణతోడును రాజకుమారులను సమస్త భోగ్య వస్త్ర పూర్ణమైన అత్యంత సుందరీ మంత్రులకు సుఖముగా విధిని ఏర్పాటు గావించను. ఆ తరువాత తగిన శుభదినమున శుభముహూర్తమున శుభలగ్న సమయమున ధర్మజ్ఞుడు జనకుడు సోదర సమేతులకు శ్రీరాముడు సుందరముకు మండపము తీసుకుని వచ్చెను. ఆ మండపము రత్నములో పొదిగిన స్తంభములతో నిర్మించబడి అతి విశాలముగా ఉండెను. మిక్కిలి మేలుకొట్టు తెలియచుండ వెలుగుచుండగా సుందరతములు, తోరణములతో, ముత్యములు, పుష్పములు, ఫలములు సముదాయములతో సర్వాంగ సుందరముగా మంటపం వెలుగుచుండెను. స్వర్ణభూషణ అలంకృతులు, వేదవేత్తలు, బ్రాహ్మణులతో సుందర కంఠాభరణములు ధరించిన ముత్తేదువులతో ప్రవేశింపబడిన మంటపమునందు శ్రీరామ దివ్య రత్న ఖడిత హేమ సింహాసన ఆశీనుని గావించెను. ఆ సమయమున కిందువులు, భైరీలు, మ్రాగులను నృత్య గానాలతో కూడిన మందధ్వనులచే ఆ పరిసర ప్రాంతమంతయు నిండి ఉండెను. పురోహితుడు శతానందుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు క్రమంగా యథోచితంగా పూజించెను. వారిని రామునికి ఇరువైపులా కూర్చుండబెట్టెను. విధి విధానంగా అగ్ని ప్రజ్వలింపజేసి అప్పుడు అనేక రత్నాభరణ భూషితయ్యి శోభాయమానయ్యి వెలుగు చెందుతున్న సీతను తీసుకుని మహారాణి జనక రాజేంద్రుడును కమనీయుడు శ్రీరాముని వద్ద చేరి విద్యుక్తంగా తిరణము కలిగిరి. శివుడు, బ్రహ్మాముడు మొదలైనటువంటి వారెందరో తమ తమ శిరములందు చదువుకున్నారు. ఆ యొక్క జనక మహారాజు కాలేజీ ఆ జలమును
దేవతలంతా కూడాను, మునులంతా కూడాను అందరూ కూడా చదువుకున్నారట. శివుడు చదువుకున్నారు. పిమ్మడ జనముడు అక్షతోదపూర్వకంగా సీతను తమ చేతిలో పెట్టుకొని పాణిగ్రహణ విధానమున ప్రీతిపూర్వకంగా శ్రీరామచంద్రుని కరక్రమలను సమర్పించను. అప్పుడు జనక మహారాజు, ఓ రఘువృతులగా, నేను స్వర్ణముక్తాది భూషితకు నా పుత్రిక కమలలోచనకు సీతను సాలంకృత కన్యాదాన పురస్సరముగా నీకు అర్పించుచున్నాను. సంతుష్టులై ఉండుము, నీకు మంగళమగుగాక అని శ్రీరాముతో పలికెను. ఈ విధంగా సీతను ప్రసన్న చిత్తముతో శ్రీరాముని హస్తమునందు ఉంచి క్షీరసముద్రుడు తన కుమార్తెను లక్ష్మీదేవిని విష్ణు భగవాన్ సమర్పించిన నాడు పొందినటువంటి అంతులేని ఆనందము జనక మహారాజు పొందెను. తర్వాత తన ఔరసపుత్రియకు ఊర్మిలను, లక్ష్మణుడు చిరురాము గావించును. అలాగే తన సోదరుని కుమార్తెలకు మాండవి శుభకీర్తులను వరుసగా భరత శత్రుఘ్నులకు సమర్పించి సంతోషపడుతున్నాడు. ఈ ప్రకారంగా శుభలక్ష్య సంపన్నులకు ఆ నలుగురు సోదరులు తమ పత్నులతో కూడి అపర లోకపాలుల వలె స్వీయ ప్రభలతో విరాజిల్లినారు. అనంతరం మిథిలాధిపతి జనక మహారాజు తన పుత్రులకు జానకీ విషయమున నారదమహర్షి తెలిపిన వృత్తాంతము చేయు వశిష్ఠ విశ్వామిత్రులకు తెలియజేసినాడ. నారద మహర్షి జనక మహారాజు తెలిపినాడు ఆ సీతాదేవి వృత్తాంతాన్ని. ఏమిటి అంటే, ఒకసారి నేను ఎట్టి భూమి శుద్ధి చేయుటకు నాగేతో దుమ్ముచుండగా నాగేడు చారణ శుభలక్ష్య సంపన్నురాలైన ఈ కన్యక దొరికినది. అప్పుడు నేను ఆమెను ఆదరణతో పుత్రిక భావముతో చూసి స్వీకరించుదని. తదుపరి శరత్చంద్రుడి వలె మిక్కిలి ఆహ్లాదము కూర్చుచున్న అందమైన ముఖముతో ముద్దులు కురియుచున్న ఆమెను నా ప్రియ భార్యకు అప్పగించుదని. ఒకనొక రోజున నేను ఏకాంతంగా కూర్చుండగా నారద మహర్షి తన మహతి అను పేరు గల వీణను వాయించుచు సర్వవ్యాపకు శ్రీహరి గుణగానము చేయించు నా దగ్గరకు వచ్చినాడు. అతనే ఇచ్చేసినాడు. అతడు నాచే చేయబడిన పూజను సత్కారము పొంది సుఖాసనుడై ప్రసన్న వదనుడై అతడు నాతో యుద్ధంగా వచ్చినాడు. రాజా, నీకు శ్రేయస్సు కలిగేయు. ఈ రహస్యవచనం చెప్తాను వినుము. పరమాత్మను ఋషికేశుడు భక్తులపై దయ కలిగి దేవ కార్యార్థి రావణాదులను సంహరించుటకు రాముడు అని పేరుతో మాయా మానవ రూపమున అవతరించి ప్రసిద్ధులైన ఆ పరమేశ్వరుడు తన 4 అంశములతో దశరథ పుత్రుడిగా రూపొంది అయోధ్యయందు నివసిస్తూ ఉన్నాడు. మరి ఇతడు యోగమాయ నీ గృహం సీతారూపమున అవతరించినది. అందువలన నీవు ఆనందముతో ప్రయత్నపూర్వకముగా సీతా పాణిగ్రహము రఘునాథంతో చేయము, ఇంకెవరితోనూ చేయకూడదు. ఎందువల్ల అనగా ఈ మొదటి నుండి పరమాత్ముడు శ్రీరామునికి భార్య అని పలికి నారద మహర్షి ఆకాశవాణి వెళ్ళిపోయిను. అప్పటి నుండి ఈ సీతను నేను విష్ణు భగవాన్ని నీ భార్యకు లక్ష్మిగానే భావించుతూ ఉన్నాను. శుభలక్ష్మి సంపన్నుడు జానకిని ఈ విధంగా రఘునాథుని ఇవ్వగలుగుతుందని యోచించుకుంటుని తిరిగి నేను ఉపాయాన్ని ఆలోచించుకుని. పూర్వకాలమందు మహాదేవుడు త్రిపురాసుని భస్మమునొచ్చిన తర్వాత ఈ ధనస్సును మా తాతగారి దగ్గర న్యాసముగా ఉంచడం, సీతను ప్రణయమాడుటకు అందరి గర్వము హరింపడ ఈ ధనమును పణముగా కొట్టడం నిర్ణయించుకుని. అలాగే మునీంద్ర, మీ దయవలన కమలనయుడకు శ్రీరాముడు ధనము చూడవచ్చును. నా మనోరథం నెరవేరది. తదుపరి రాముడితో ఇలా పలికెను. రామా, నేడు నా జన్మ ధన్యమైనది. సూర్యుని దేదీప్యమానై సీతతో కూడి ఒకే ఆసన విరాజమానులై మిమ్మల్ని చూచుతూ ఉన్నాను. ప్రభో, మీ పాదోదకము తల మీద కందుకుని బ్రహ్మదేవుడు సృష్టి చక్రం నడిపిస్తూ ఉన్నాడు. మీ పాదోదకము ప్రతాపమున చేతనే పుణ్యశ్లోకుడు బలి ఇంద్ర పదవికి లభించినది. మీ చరణకమలలోని తాకుట వలన అహల్య వెంటనే భర్త శాపడు విముక్తి పొందినది. మిమ్మల్ని మించిన రక్షకుడు మీరు తప్ప నాకింకెవరున్నారయ్యా. తమ చరణకమల పరాగమునందు యోగిజనులు అనురాగమును కలిగిందురు. కాలచక్రము జయించిన అట్టి వారిలో సంసార భీతిని కూడా జయించుదురు. తమ నామ సంకీర్తనము చేయించు దేవతలు దుఃఖశోకమును జయించుతూ ఉన్నారు. అట్టి రామనామ సంకీర్తన ఎన్నామ కీర్తన పరాజిత దుఃఖశోక దేవాస్తవమేవ శరణం సతం ప్రపద్యే. రామనామాన్ని సంకీర్తన చేయించు దేవతలు కూడాను మిమ్మల్ని నిరంతరం శరణిస్తూ ఉన్నారు అని జనక మహారాజు
మహాత్ముడు రాఘవుని ఈ విధంగా స్థుతించినాడట. అనంతరం జనక మహారాజు 100 కోట్ల సువర్ణముద్రలను, 10,000 రథములను, 10 లక్షల గుర్రములను, 600 ఏనుగులను, 1,00,000 పదాతి దళమును, 300 దాసీ గణములను రాముడిని కానుకగా ఇచ్చెను. మరియు పుత్రిగా వాత్సల్యముగా తండ్రియకు జనక రాజేంద్రుడు సీతకు ప్రేమతో అనేకమైన దివ్య వస్త్రములు, ముత్యములు, రత్నములు, ప్రతిదిన ఉజ్వలమైన హారములను ఇచ్చెను. అనంతరము మహారాజు వశిష్ఠాదులను పూజించెను. పిమ్మట భరతుని, లక్ష్మణుని, శత్రుఘ్నుని రాజుకు దశరథుని యథోక్తంగా సత్కరించెను. తదుపరి రఘుకుల శ్రేష్ఠులకు దశరథ మహారాజును వీడ్కోలు పలికెను. పిమ్మట సజల నేత్రులైన తల్లులు సీతను ఆలింగనం చేసుకుని ఇలా పలికినారు. అమ్మా, నీ వక్తామాను సేవించుచు సదా రాముని అనుసరించుచు ఉండము, పతివ్రత ధర్మం అనుసరించి సౌఖ్యముగా ఉండము. ఆ తరువాత రఘుకుల తిలకుడు శ్రీరాముడు తిరుగు ప్రయాణం చేసుకున్న భీరీలు, మృదంగములు, ఆనగములు, తూర్యములు, మొదలగు వాద్యములు ధనుల ఆకాశం అంటసాగెను. ఆకాశం దేవతలు భేరీలు మ్రోగించి ఘనమైన తూర్య ధనులు రావలు మ్రోగుచూ ఉండను.